నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, జగన్ అవినీతిని ప్రశ్నించినందుకే ఆయనని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి డాక్టర్ లోకేష్ ఆరోపిస్తున్నారు. ఎంతవరకు నిజం అయి ఉండవచ్చు సార్? ఎంతవరకు నిజం ఉందండి? నిజానికి ఆయన నిరసన తెలియజేయడానికి వెళ్ళాడు అక్కడికి, ఎయిర్పోర్ట్కి. నిరసన తెలియజేయడానికి ఆయన వెళ్ళాడు అనేదే వార్తలు ముందు వచ్చినాయి బయటికి. అయితే నేను వేరే పని మీద వెళ్ళాను అక్కడికి. నన్ను పోలీసులు కార్నర్ చేశారు, తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి, గన్నవరం స్టేషన్లో పెట్టి ఆ సిఐ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు, నా మీద దాడి చేశారు. దాదాపు 20 మంది మీద పడి కొట్టారు. నేను వీళ్ళెవరిని క్షమించను, ఉపేక్షించను. వీళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టి వీళ్ళకి శిక్షలు పడేలాగా చేస్తాను అని కూడా ఆయన మాట్లాడాడు లోకేష్. అయితే ముందు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన మీద రకరకాల ప్రచారాలు జరిగాయి కూడా. అంటే ఆయన వెళ్ళిపోయి ఇంక రారని, ఆయన విజయ్ మాల్యా అవ్వబోతున్నాడు, జగన్ మాల్యాగా మారబోతున్నాడు, ఇలాంటి జగన్ మాల్యా అనే పదాన్ని వాళ్ళు క్రియేట్ చేసి మార్కెట్లో వదిలి ఇంక రాడు, ఆయన లండన్లోనే సెటిల్ అయిపోతాడు, ఎలాగో కూటమి గెలవబోతోంది అని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భము. జగన్ హవాలా కుంభకోణాలు, ఆయన అవినీతి సంపాదనని రకరకాల మార్గాల్లో తరలించేశాడు. పైగా వీళ్ళ బంధువులకి అక్కడ ఉన్నటువంటి బ్యాంక్స్తో రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఇవన్నీ అక్కడ సెక్యూర్ చేస్తున్నాడు. జగన్ గారి కుమార్తె కూడా జాబ్లో ఉంది ఆల్రెడీ అక్కడే. ఇవన్నీ చర్చలోకి తీసుకొచ్చేసి వచ్చేది కూటమి ప్రభుత్వం, జగన్ని ఏదో పద్ధతిలో అంటే అరెస్టు కావటం ఖాయము అని మాట్లాడేస్తున్నారు. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిట్లోనూ డాక్టర్ లోకేష్ కూడా ప్రమేయం ఉంది. ఆయన చాలా స్పష్టంగా జగన్ దీని మీద మాట్లాడాడు, గతంలో మాట్లాడాడు. అలాగే ఎన్ఆర్ఐ ఆయన చాలామంది జగన్ ప్రభుత్వం మీద, జగన్ మీద పర్టికులర్గా ఆయన వ్యక్తిగత జీవితం మీద దాడులు చేయటం మాత్రమే కాదు, కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది. ఈ ప్రాసెస్లోనే ఆయన నిరసన తెలియజేయడం కోసమే వచ్చాడు అక్కడికి, ఎయిర్పోర్ట్కి, గన్నవరం ఎయిర్పోర్ట్కి. వచ్చినప్పుడు అక్కడ ఏదో చిన్న ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో పోలీసులు ఆయన్ని ముందస్తు జాగ్రత్తగా తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత పోలీసుల బిహేవియర్ అలాగే ఉంటుంది. అంటే కొంచెం ప్రభుభక్తి ఎక్కువ ఉంటుంది. అంటే పదవి కోల్పోయే వరకు, పదవి లేదు అవతల వ్యక్తికి అనేది స్పష్టత వచ్చే వరకు చాలా గౌరవం ఇస్తారు వాళ్ళు, ముందు జాగ్రత్త చర్యగా. ఆ గౌరవం ఇవ్వటంలో భాగంగానే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఆ రోజుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విజయవాడలో రిలీజ్ చేయాలి అని వెళ్ళినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు రాకుండా వెనక్కి తోసేశారు కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాలేని కండిషన్లో ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చేసాడు. మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది, జగన్ గారు లేరు. అలాగే జగన్ ఒకసారి వైజాగ్ వెళ్తే అతన్ని కూడా ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. ఆయన ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి తిరగాల్సినటువంటి సందర్భం వచ్చింది. రేపు రాబోయేది మా ప్రభుత్వమే, మీ అంతు చూస్తాను లాంటి సవాళ్ళు కూడా చేశాడు ఆయన జగన్. అందుకని ఈ ఎయిర్పోర్టులలో జాగ్రత్తలు తీసుకోవటం, అటకాయించటం, ఎయిర్పోర్ట్ నుంచి మనుషుల్ని బయటకు రాకుండా చేయటం అనేది జగన్మోహన్ రెడ్డే కాదు, అందరూ చేశారు, అన్ని పార్టీలు చేసినాయి, తెలుగుదేశం కూడా చేసింది. బీజేపీతో కలిసి ఉన్న రోజుల్లో కూడా జరిగినాయి ఇలాంటివి. కాబట్టి జగన్ ఏదో ప్రత్యేకంగా క్రైమ్ చేశాడు అని చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్రైమ్స్ చేశాడు. ఆయన అరెస్ట్ అయినటువంటి స్కిల్ స్కామ్లో చాలా స్పష్టంగా దోషి. ఆయన డబ్బులు తరలించిన మాట చాలా స్పష్టంగా వాస్తవం. దాన్ని ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి, తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఖండించే ప్రయత్నం చేశారు. అందులో ఈయన కూడా, లోకేష్ కూడా ఉన్నాడు, డాక్టర్ లోకేష్. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చాలా స్పష్టంగా ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారికి ఏ ప్రమేయము లేదు, అసలు ఆ స్కామ్
మీద ఇలా కేసులు పెట్టడమే చాలా దుర్మార్గం అన్న పద్ధతిలో వారు కూడా వ్యాఖ్యానాలు చేశారు. చంద్రబాబు కేసు వ్యవహారంలో స్కిల్ స్కామ్ అంటున్నారు కదా దాన్ని. అంటే ఆ సామాజిక వర్గం మొత్తం ఒక యూనిట్గా మారి వాళ్ళు అవతల వాళ్ళ మీద దాడి చేయటం అనే కార్యక్రమం జరిగింది. అలాగే ఇక్కడ హైదరాబాదులో కూడా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఒక మీటింగ్ జరిగింది. ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూర్చుని గచ్చిబౌలిలో ఒక సమావేశం నిర్వహించినటువంటి వ్యవహారం మనకు తెలుసు. చాలామంది ఎన్ఆర్ఐలు నేరుగా అంటే జగన్ని తప్పించడం కోసం ఫండింగ్ చేశారు అనేది కూడా విన్నాం మనం. ఈ అన్ని వ్యవహారాల్లోనూ లోకేష్కి ప్రమేయం ఉంది. ఆయన స్పష్టంగా జగన్ వ్యతిరేకి. ఆయన్ని అక్కడ చూడగానే వీళ్ళు రియాక్ట్ అయ్యి అంటే ఏ నిరసన జరుగుతుందో అనే ముందస్తు జాగ్రత్తలో భాగంగా స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్కు వాళ్ళ బిహేవియర్ ఎలాగైనా ఉండొచ్చు. పోలీసుల ప్రవర్తన అందరి పట్ల ఇప్పుడు రఘురామకృష్ణరాజుని కూడా అలాగే వ్యవహరించారు. ఆ రోజున తీసుకెళ్ళినప్పుడు స్టేషన్లో వాళ్ళు వ్యవహరించిన తీరు మీద చాలా విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు గారు కూడా నాకు జైల్లో సెక్యూరిటీ లేదు అని వాపోయిన సందర్భం చూసాం మనం. అందుకని పోలీస్ స్టేషన్లు, పోలీసుల ప్రవర్తన, పోలీసుల ఓవర్ యాక్షను దీనికి సంబంధించినంత వరకు ఇబ్బంది లేదు. కానీ ఒకటే, ఆయన ఎయిర్పోర్ట్కి విమానం ఎక్కడం కోసం రాలేదు, ఎవరికో సెండ్ ఆఫ్ ఇవ్వడానికో ఏదో ఇంకో పని మీదో ఏదో వచ్చానని చెప్తున్నాడు ఆయన. కానీ ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆ ఒక్కడు ఉండటమే అనుమానాలకు దారితీసింది. ఆయన ఏదో స్లోగన్ ఇవ్వటమో లేకపోతే ఏదో ఒకటి చేయటమో ఒక నిరసన తెలియజేసే కార్యక్రమం ఏదో ఆయన బ్రెయిన్లో ఉంది. మొదటైతే ఆయన నిరసన తెలియజేయడానికి వెడుతున్నాడనే వార్తలు వచ్చినాయి. ఎట్లా లీక్ అయింది, ఆయన వెళ్ళలేదు, ఇంకా వెళ్ళక ముందే వార్త బయటకు వచ్చింది ఆయన వెళ్తున్నాడు. అంటే ఇందులో ఏదో ప్రోగ్రాం ఉంది ఆయనకి. ఆయన ఇప్పుడు దాచేసి మాట్లాడుతున్నాడు. కానీ ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వానికి పోలీసులు సహకరించారు. ఇప్పటికీ జగన్ పోలీసుల్లా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. జగన్ అధికారం కోల్పోబోతున్నాడు మరికొద్ది రోజుల్లో, కూటమి గెలవబోతోంది అనే కాన్ఫిడెన్స్ ఉంది ఆయనలో, లోకేష్లో. ఆ కాన్ఫిడెన్స్తోనే ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అంత ఈజీగా చెప్పే పరిస్థితి లేదు ఏపీలో. ఎవరికి వచ్చినా అంటే ఇద్దరికీ కాన్ఫిడెన్స్ లేదు. చంద్రబాబుకి కాన్ఫిడెన్స్ లేదు, జగన్మోహన్ రెడ్డికి కాన్ఫిడెన్స్ లేదు. ఒక గందరగోళపు రాజకీయ వాతావరణం ఉంది అక్కడ. ఈ వాతావరణంలోనే పోలీసులు ఎందుకైనా మంచిదని కొంత ప్రో జగన్ వ్యవహరించే పద్ధతిలో వెళ్ళారు. అక్కడ ఎయిర్పోర్ట్లో ఇతను ఏదైనా గొడవ చేసే ఛాన్స్ ఉందని తీసుకెళ్లారు తప్ప ఇతని మీద ఏదో వ్యక్తిగతమైన కక్షలో మరొకటో లేదు. రేపు పొద్దున ఒకవేళ కూటమి గెలిస్తే వీళ్ళు సారీ చెప్పు కూడా వస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సిగ్గు లేకుండా పోలీసులు ఇలా వ్యవహరించిన సందర్భాలు గతంలో కూడా అనేకం ఉన్నాయి. అందుకని లోకేష్ చేస్తున్నటువంటి ఆరోపణలు, డాక్టర్ లోకేష్ చేస్తున్నటువంటి ఆరోపణల్లో తనని తాను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప తనని తాను పెంచుకుంటూ అవతల వాళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నమే కనిపిస్తోంది ఆయన టోటల్గా ఆయన స్టేట్మెంట్స్ అన్నిట్లోనూ. అందుకని ఆయన మీద సింపథెటిక్గాను మరొక విధంగానో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన చాలా స్పష్టంగా ఒక ప్రోగ్రామ్తోనే వెళ్ళాడు ఎయిర్పోర్ట్కి. ఆయన ఏమి ఊరికనే ఆషామాషిగా వెళ్ళిన సందర్భం అయితే లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే సార్, థ్యాంక్ యూ.